మరి ఈ ఉత్సాహాన్ని స్ఫూర్తిని మనం ఇలాగే కొనసాగించాలి. ఎందుకంటే బాన్స్వాడ ప్రజలు ఎంత గొప్పవారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్ర ఉండే. ఏంటది? ఎవరైతే స్పీకర్ గా ఉంటారో వాళ్ళు ఓడిపోతారని ఒక చరిత్ర ఉండే. కానీ బాన్స్వాడ ప్రజలు పట్టుబట్టి స్పీకర్ గా ఉన్నా కూడా సరే మేము గెలిపిస్తామని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగరాసినటువంటి బాన్స్వాడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంత చరిత్ర తిరగరాసి వారిని గెలిపించి వారిని ఎమ్మెల్యేని చేస్తే బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, మనం అధికారం కోల్పోయి ఉన్నప్పుడు, ఎప్పుడైతే మన నాయకుడికి చాలా ఎక్కువ మన అవసరం ఉంటుందో కరెక్ట్ గా అదే టైంలో నాయకుడిని వదిలేసి బయటికి వెళ్లిపోవడం అన్నది తెలంగాణ ప్రజలు, బాన్స్వాడ ప్రజలు మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని క్షమించరు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. వారికి ఏం తక్కువ చేసినాం? వారికి బాన్స్వాడలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూ రానటువంటి నిధులు మనం తెచ్చుకున్నాం. ఒక వరదలాగా నిధులు తెచ్చుకున్నాం. నా దగ్గర మొత్తం లెక్కపత్రం అంతా కూడా ఉన్నది. ఇన్ని నిధులు ఏ నియోజకవర్గానికి కూడా వచ్చిండవు. ఒక ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఏ స్థాయిలో అయితే నిధులు ఇవ్వడం జరుగుతుందో అదే స్థాయిలో బాన్స్వాడకు నిధులు ఇచ్చినటువంటి మహా వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఆ కేసీఆర్ గారు స్వతంత్రంలో ఎన్నడూ రానని నిధులు ఇస్తే కూడా మరి ఇంకా ఏదో నిధులు కావాలని చెప్పి, ఇంకా నిధులు తీసుకొస్తామని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వెళ్ళినారు. ఇవాళ నేను బాన్స్వాడ గడ్డ నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని, పెద్దల్ని, వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు 10,000 కోట్ల రూపాయలను బాన్స్వాడకి ఇవ్వడం జరిగింది. అంటే సంవత్సరానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు. మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి పోయినరు, నిధులు వస్తాయి, అధికారం ఉందని పోయినరు. మరి సంవత్సరానికి 1000 కోట్ల నిధులు కాంగ్రెస్ పార్టీలో మీరు తీసుకొని రాగలుగుతారా అని నేను మీకు ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాను. మీరు కాంగ్రెస్ కు పోయినరు అంటే ప్రజలకు మంచి జరగాలి. మీరు కాంగ్రెస్ పోయినరు అంటే మీ మీద నమ్మకం పెట్టుకుని గెలిపించినటువంటి కార్యకర్తలకు న్యాయం జరగాలి. కానీ వాళ్ళ మీరు ఎందుకోసం కాంగ్రెస్ పోయిందని బాన్స్వాడ ప్రజలు ఆలోచనలో పడ్డారు. మీరు కాంగ్రెస్ పార్టీకి పోయి 6 నెలలు దాటిపోయింది. కానీ ఈ 6 నెలల్లో బాన్స్వాడలో ఏమీ కూడా జరగలేదు. అంతకుముందు 30,000 కేసీఆర్ కిట్లు ఇచ్చుకున్నాం. మనం ఆడపిల్లలకు డెలివరీ అయితే 30,000 కేసీఆర్ కిట్లు ఇచ్చుకున్నాం. పోయిన 6 నెలలలో ఒక్కటంటే ఒక్క కేసీఆర్ కిట్ కూడా రాలేదు. మరి ప్రజలకు ఏం ఒరగనప్పుడు మీరెందుకు పార్టీ మారినట్టు అని చెప్పి ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.